హాయ్ అండి. నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక ఈరోజు అదిరిపోయే రెసిపీ అండి, జొన్న రొట్టె. చాలామంది జొన్న రొట్టె మాకు రాదు, మేము చేయలేము, కానీ తినాలనిపిస్తుంది అనుకునే వాళ్ళ కోసం ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన మెథడ్లో ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సాఫ్ట్గా చపాతీ కన్నా మరీ సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇదిగోండి జొన్న పిండి. ఈ జొన్న పిండిని నేను బాక్స్లోనే డైరెక్ట్గా వేసి అంటే ఇది 4 kgs ఉంది జొన్న పిండి. నేను ఇక దీన్ని డైరెక్ట్గా ఇలా కవర్లోనే వేసి పెట్టేసాను. మళ్ళీ పురుగు పడితే చాలా ఇబ్బంది కదా. చెయ్యి పెట్టకుండా గరిటెతో కానీ ఒక చిన్న బౌల్తో కానీ తీసుకోండి. ఎప్పుడైనా చెయ్యి పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా తడి ఉంటుంది కదండి మన చేతికి, ఏదో ఒకటి వాటర్తో వచ్చేమాట పురుగు వస్తుంది. కాబట్టి ఒక గరిటె తీసుకొని గరిటెతోటి వేసుకున్నారంటే మీకు పురుగు పట్టకుండా చాలా రోజులు పిండి ఫ్రెష్గా ఉంటుందండి. పిండి మటుకు చాలా మెత్తగా వేశారు. ఎప్పుడైనా కానీ జొన్న పిండి రొట్టెలకు మాత్రం మెత్తగా వేసుకోండి. ఇక్కడ కొంచెం నేను సపరేట్గా, మనం పొడిపిండి కావాలి కదా రొట్టెకి, దానికోసం సపరేట్గా తీసుకుంటున్నాను. మాకు సరిపడా జొన్న రొట్టెకి మేము ఒక 5 రొట్టెలకి నేను రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత కవర్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి మూత పెట్టేసి ఇంకా ఎక్కడిదక్కడ పెట్టేసుకున్నారంటే ఈ పిండి ఎన్ని నెలలు ఉన్నా అలాగే నిల్వ ఉంటుందండి. జొన్న పిండికి చాలా త్వరగా పురుగు అయితే పట్టదు. ఇక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎందుకు కొంచెం అంటే మనకి కర్రీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇలా రొట్టెల్లో కొంచెం తక్కువ వేసుకోండి. నీళ్ళు చూసారు కదా బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనకి పిండి చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి. మీరు కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోండి. ఎందుకంటే ఎక్కువైపోయింది అనుకో పొడిపిండి వేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతుంది కదండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కనుక గరిటెతోటి బాగా కలుపుకున్నారంటే మనకి తెలుస్తుంది, మనకి వాటర్ ఎంత పడుతుంది ఏంటి అనేది మనకు అవగాహన ఉంటుంది కదా. ఇదిగోండి ఇలా వాటర్ తోటి ఇలా బాగా కలిపేసుకొని, చూసారు కదా, చేయి పెట్టకండి, బాగా హీట్గా ఉంటుంది, అస్సలు భరించలేరు. ఈ గరిటెది కూడా మనం తీయలేకపోతున్నామంటే అంత హీట్గా, అంటే మనం వాటర్ని బాయిల్ చేస్తాం కాబట్టి పిండి బాగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేతితోటి కానీ గరిటె సహాయంతో కానీ బాగా అనిసి పెట్టండి. ఎందుకంటే ఆ పిండిలో ఉన్నటువంటి జిగురు మొత్తం మనకి ఆ వేడి వల్ల బాగా బయటకు వస్తుంది. ఇలా అనిసి పెట్టడం వల్ల పిండి బాగా మగ్గుతుందండి. వేడికి మగ్గిన తర్వాత చూసారు కదా, ఇక అంచి పెట్టేసి ఒక 5 minutes దీన్ని ఇక పక్కన పెట్టేసేయండి. 5-10 నిమిషాలు తర్వాత వెచ్చగా ఉన్నప్పుడు, మరీ వేడిగా ఉన్నప్పుడు కాదండి, కొంచెం గోరువెచ్చగా అలా ఉన్నప్పుడే పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఒకసారి కలుపుతుంటే కాలుతుంది. పర్లేదు, మీకు కనుక వేడి పట్టుకోగలము అంటే ఇలా డైరెక్ట్గా కలిపేసుకోండి. లేదు మేము వేడి పట్టుకోలేము అనుకునే వాళ్ళు ఏంటంటే ఒకటి కర్చీఫ్ ఉంటుంది కదా, తడి చేసిన కర్చీఫ్, దాన్ని గట్టిగా పిండేసి ఆ కర్చీఫ్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎలా అంటే మీరు జొన్న రొట్టెకి ఎప్పుడైనా కానీ మనం పిండి కలిపే దాంట్లోనే మొత్తం కిటుకుంటుందండి. పిండి కలపడం కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తే జొన్న రొట్టె ఎటు తిరగమంటే అటు తిరుగుతుంది తట్టేటప్పుడు. అలాగే పూరీ కర్రతో తిప్పాలన్నా కూడా ఎలా తిరగమంటే అలా ఆడుతుంది కూడా. నిజంగా నేను కూడా ఒకప్పుడు జొన్న రొట్టెలా అవి మనకు రావు కదా, ఎలా చేయాలి అని నేను కూడా భయపడ్డానండి. నాకు రాలేదు కూడా. ఒక 1 month వరకు చేశాను, రాలేదు. దాన్ని ఇంకేదేదో ప్రయోగం చేసి ఉన్న పిండి వేస్ట్ కాకూడదని చెప్పి ఏదో ఒక రకంగా అయితే చేసేసాను. కానీ ఇక ఈసారి మటుకు ఇంకా ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, ఎలా కలుపుకోవాలి ఏంటి అని. చెయ్యగా ఏదైనా వస్తుంది. మనం ఫస్ట్లోనే మాకు రాదు అని మనం దీలా పడిపోతే ఏది రాదండి. ఇలా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండికి ఎలా అయితే జిగురు వస్తుందో చూడండి, సేమ్ అలాగే జిగురు వస్తుంది. అస్సలు సైడ్లు పగలకుండా భలే వస్తాయండి. అలాగే పూరీలాగా పొంగుతాయి కూడా, అంత బాగుంటుంది. జొన్న రొట్టెలు హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో చాలామంది తింటున్నారు, కాకపోతే చేసుకోవడం రాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలా కనుక చేసుకుంటే మీరు చేతితో తట్టుకోవడానికి బాగుంటుంది, అలాగే పూరీ కర్రతోటి నేర్పుకోవడానికి కూడా బాగా వస్తుందండి. ఇదిగోండి చూసారా, ఇలాగ ముద్దలాగా రావాలి. దీన్ని మనం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఒక ముద్ద తీసుకున్నాక
ఇక దాన్ని పక్కన పెట్టేస్తాం కదా. ఆ ముద్ద రొట్టె అయ్యేలోపు మనం నెక్స్ట్ ఇంకో ముద్ద తీసుకున్నప్పుడు ఇంకొంచెం చేతికి తడి చేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత అలా చేసుకుంటూ ఉంటే మనకి రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, నేను ఒక మీడియం సైజ్దే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ఫస్ట్ చేతిలో వేసి కొంచెం ఇలా నిమురుకుంటూ ఉన్నామంటే మనకి ఈజీగా రొట్టె వచ్చేస్తుందండి. జొన్న రొట్టెలు భలే ఉంటాయండి, తింటుంటే హెల్త్కి. ఒక 2 తిన్నామంటే ఇంకా ఆకలి వేయదు, కానీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఇవి నేను తెల్ల జొన్నలే తీసుకుని ఆడించుకున్నాను. పచ్చ జొన్నలైనా బాగానే ఉంటాయి, కాకపోతే రొట్టెకి తెల్ల జొన్నలే బాగుంటాయి. అంటే పచ్చవి ఏంటంటే కొంచెం వగరుగా ఉంటాయని అంటారు. నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలే ఆడించుకున్నాను. ఎప్పుడైనా కానీ నేను తెల్ల జొన్నలే ఆడించుకుంటాను. చేయడం పెద్ద బ్రహ్మ విద్యం కాదండి, చేస్తూ ఉంటే ఏదైనా వస్తూ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ జొన్న రొట్టెలు చేయమని చెప్తే నాకు అసలు రావు అనేసాను. నెక్స్ట్ పిండి ఆడించుకొచ్చి చేసిన తర్వాత అవేంటంటే మనం ఒక పక్క నుంచి చేస్తూ ఉంటే ఆ చెక్కకు అంటుకుపోవడం కానీ సైడ్లు అంతా నిర్రలు రావడం కానీ అస్సలు ఏముంది, అసలు తీస్తుంటే చేతిలోకి రాకముందే ఆ చెక్క మీద పడిపోయాయండి, అలా వచ్చాయి. ఇప్పుడు చూసారు కదా, బ్రహ్మాండంగా ఎటు తిరగమంటే అటు తిరుగుతుంది, చాలా బాగా వస్తుంది కూడా రొట్టె. ఇలా మనం చేస్తూ ఉంటే ఏదైనా ఖచ్చితంగా వస్తుంది. ఇలా జొన్న రొట్టె కాంబినేషన్లోకి ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, చెయ్యి అడుగు భాగం అంటే మణికట్టు దగ్గర అది వచ్చేసి ఈ చివర, నెక్స్ట్ ఫింగర్స్ కింద అరిచేతిది పైన వచ్చేసి పై పక్క తగిలేటట్టు చేసుకున్నామంటే మనకి నెర్రలు రాకుండా ఉంటాయి. చిన్న చిన్న నెర్రలు వచ్చినా పర్లేదండి, చేతితో అలా కనుక మనం అనుకున్నామంటే అవి పోతాయి, రొట్టె కూడా బాగా పొంగుతుంది, అదేం కాదు. చూసారు కదా, ఇలా పల్చగా బాగా వస్తున్నాయండి రొట్టెలు అయితే. ఇదివరకు అయితే నాకు అస్సలు వచ్చేదే కాదు, బట్ ఇప్పుడు పర్లేదండి, నేనే ఎక్స్పర్ట్ అయిపోయాను రొట్టెల్లో అని అనిపించింది. ఇలా మనం కనుక చెయ్యి కనుక ఇలా కనుక అనకుండా ఉన్నామంటే నెరలు వస్తుంది. ఇలా కనుక అనకుండా ఉంటే అది సరిగ్గా రాదు, అతుక్కుపోతుంది. ఇలా అనుకుంటూ కనుక మనం మణికట్టుతోటి ఒక సైడ్ నుంచి అనుకుంటూ చేతితోటి నెరలు వచ్చినా కొంచెం సెట్ చేసుకుంటూ కనుక వెళ్తూ ఉన్నామంటే జొన్న రొట్టెలు ఇక మనకు వచ్చేసినట్టేనండి, చాలా బాగా. ఇలా తిప్పితే తిరగాలి జొన్న రొట్టె, ఇదివరకు నాకు అస్సలు వచ్చేది లేదు. ఇక దీన్ని మనం పూరీ కర్రతో పెట్టి రుద్దినా కూడా అండి నెర్రలు రావు, పల్చగా భలే వస్తాయి. కావాలంటే నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇలా ఇంకా నేను చిన్న ముద్ద తీసుకున్నాను కదండి, ఇక చాలు, అంటే పల్చగానే ఉంది. ఇక మరీ పల్చగా అయితే మరీ రొట్టెలు గట్టిగా కరకరలాడుతూ వస్తాయి. చూసేసారు కదా, ఇలా ఎక్కడైనా క్రాక్స్ లాంటివి ఏమైనా వస్తే ఒకసారి సెట్ చేసుకోండి, ఏం కాదు. మనం చేతితో చేసినవి ఏంటంటే బాగా రౌండ్ షేప్ బాగా వస్తాయి. చేతితో చేయకుండా మనం పూరీ కర్రతోటి నేర్పినవి ఏంటంటే కొంచెం అటు ఇటు అమీబా షేపుల్లో వస్తాయి. ఇక దీన్ని ఇలా పెన్నం మీద వేసుకొని బాగా కాల్చుకున్నామంటే భలే పొంగుతాయి. నేను చూపిస్తాను, మీకు కూడా ఒకసారి చూసేయండి. ఇక ఇలా వేసిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని వాటర్లో వేసి పిండుకొని దానిపైన అద్దుకుంటూ ఉన్నామంటే మనకి రొట్టె పైన ఏంటంటే మనం పొడిపిండి యాడ్ చేస్తాం కదా, దానివల్ల ఏంటంటే నెర్రలు వస్తాయి, పైన నెర్రలు వచ్చేసి రొట్టె మనకి పొంగదు. ఇలా తడుపుకుంటూ కనుక ఇలా ప్రెస్ చేసినట్టు కనుక అనుకొని ఇంకొక సైడ్కి కూడా మనం తిప్పుకున్నామంటే రొట్టె బాగా పొంగుతుంది, అలాగే మెత్తగా ఉంటుంది, నెర్రలు కూడా రాకుండా బాగుంటాయి. చూసారు కదా, ఇలా కనుక ఒక కర్చీఫ్ తోటి కానీ ఏదైనా మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా ఒకసారి దాంతో అలా ప్రెస్ చేసుకుంటూ ఉండండి, మనకి చపాతీ పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇదివరకు జొన్న రొట్టె చేసిన వెంటనే దాన్ని తినాలంటే అది ఎలా ఉండేదో తెలుసా అండి, కరకర అనేది. ఇప్పుడు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన ఈ మెథడ్లో చేయండి, భలే సూపర్గా వస్తుంది. నేను కూడా చాలా చోట్ల ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో అన్నీ వచ్చే జొన్న రొట్టె మటుకు రావట్లేదే నాకు, ఏంటా అనుకునేదాన్ని. లాస్ట్కి జొన్న రొట్టె కూడా నేర్చేసుకున్నాను. ఏదైనా మనం నేర్చుకోవాలని కోరిక తపన ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటామండి. చూసారు కదా, ఇలా కనుక మనం నీళ్లు పెట్టి అద్దుకుంటూ ఉన్నామంటే చూసారు కదా ఎలా పొంగుతుందో, అలా పొంగాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి జొన్న రొట్టె రెడీ.
ఇక దీన్ని ఇక తడి ఇంకా అద్దకపోయినా ఇంకా పర్లేదు, ఇక మనం తడి తీసేసి ఇక పక్కన బాగా హైలో పెట్టుకొని కాల్చుకున్నామంటే భలే పొంగుతాయి. నేను స్టవ్ ఇప్పుడు దాకా సిమ్లోనే ఉంది కదా, ఇప్పుడు హైలో పెట్టుకున్నాను కదా. ఇక చూసారు కదా, గంటితోటి ఇలా గట్టిగా అనుకుంటూ ఉన్నారంటే పొంగుతుందండి. ఈలోపు మళ్ళీ ఇదిగోండి జొన్న పిండి ఇలా చేతి కొంచెం తడి చేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ క్లాత్కి ఏమైనా పీచులు ఉన్నాయనుకోండి, ఆ పీచులు కూడా వచ్చేస్తాయి, ఒకసారి చూసుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ ముద్ద చేసుకోవాలి, ఎందుకంటే అది పిండి మళ్ళీ డ్రై అయిపోతుంది. జొన్న పిండి ఊరికే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిందంటే అది పగుళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి ఒకసారి తడి అద్దుకుంటూ గట్టిగా కనుక మనం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ముద్ద కనుక తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా జొన్న రొట్టెని అట్ల కాడతోటి కానీ ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుంటే చూసారు కదా ఎంత బాగా పొంగుతుంది. ఇదిగోండి భలే పొంగుతున్నాయి జొన్న రొట్టెలు, సాఫ్ట్గా కూడా వచ్చినాయి. అసలు ఇదివరకు నాకు ఇలా రాలేదండి, కానీ చెయ్యగా ఏదైనా వస్తుంది. తినగా వేపాకు కూడా చేదు నుండి తీయగా ఉంటుంది అని అంటారు కదా, అలాగే తీయగా చేయగా జొన్న రొట్టె కూడా అదే వస్తుంది. చూసేస్తారు కదా, చూడండి అసలు ఎంత బాగా పొంగిందో. అలా పొంగుతుంది అన్నమాట జొన్న రొట్టె ఈ మెథడ్లో చేస్తే. చూడండి మీకు తెలుస్తుంది కదా, సూపర్గా పొంగింది. దీన్ని ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకుందాం. ఈ రొట్టె చేసుకునే లోపు అది పెన్నెం బాగా హీట్ ఎక్కుతుంది, రొట్టె కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇక దీన్ని కూడా ఇలా చిన్నగా కనుక సైజ్ చేసుకుంటూ మనం చేతితో కనుక ఇదిగోండి ఇలా కొంచెం పొడిపిండి అద్దుకొని కనుక మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే చాలా పర్ఫెక్ట్గా పిండి అనేది మనకి ఆల్రెడీ మనం తడి చేసుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే పూరీకరతో అయినా చేసుకోవచ్చు. నేనైతే చేతితోటే బాగుంది, నాకు చేతితోటే చేసుకుంటున్నాను. కానీ ఏంటంటే మనకి ఫస్ట్ టైం కదండి, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అలవాటు కూడా లేదు కాబట్టి కొంచెం మణికట్ట దగ్గర నొప్పి అయితే వస్తుంది. అది గట్టిగా ఇలా తగ్గడం వల్ల కొంచెం పెయిన్గా అనిపిస్తుంది, బట్ పర్లేదండి, అదే నిదానంగా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇక ఇలా నీరలు వస్తే ఇలా సెట్ చేసుకుంటూ కనుక మీరు ఒక సైడ్ నుంచి ఇలా నొక్కుంటూ కనుక వెళ్ళారంటే చాలా పర్ఫెక్ట్గా జొన్న రొట్టె అనేది భలే రెడీ అవుతాయి. చూసారు కదా, ఇలా రౌండ్గా పల్చగా భలే వస్తాయండి. మనం చేతితోటి తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇలా సైడ్లు కనుక క్రాక్స్ కనుక వస్తే ఇలా చిన్న క్రాక్స్ అయితే ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పెద్ద క్రాక్స్ అంటే ఇక మళ్ళీ పిండి తీసేసి మళ్ళీ కలిపేసుకోవడమేనండి. అలా కాకుండా మనం పిండి కలుపుకునేటప్పుడే కనుక జాగ్రత్తలు పాటించామంటే పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు వస్తాయి. చూసారు కదా, ఇలా ఒక చేతితోటి సైడ్లు అనుకుంటూ ఇంకొక చేతితోటి ఒత్తుకుంటూ ఉన్నామంటే మనకి జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. కొంతమంది టపా కొడతారు చూసారా, భలే సౌండ్లు భలే వినిపిస్తూ ఉంటాయి. జొన్న రొట్టెలు చేస్తున్నారని అప్పుడే ఆ సౌండ్కే మనకి అర్థమైపోతుంది, అరే వీళ్ళు జొన్న రొట్టెలు చేస్తున్నారు, బాగా సౌండ్ వస్తుంది అని మనకి తెలిసిపోతుంది కదా. మనం ఆ మాత్రం ఫోన్లు రావలే, కానీ పర్లా. ఇలా అయితే చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చేది కాదండి, ఇది వరకు విరిగి కిందే పడిపోయేది. ఇప్పుడు చూసారు కదా చాలా బాగా వచ్చేస్తుంది చేతికి కూడా. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో జొన్న రొట్టె అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక దీన్ని కూడా సేమ్ మెథడ్ అండి, తడి బట్టకి కొంచెం వాటర్లో ముంచేసి మనం ఇలా పైన కనుక ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మనకి బాగా పొంగుతాయి పూరీలాగా. ఇలా ఒకవైపు తడి అయిన తర్వాత ఇక రెండో వైపు కూడా తిప్పేసి రెండో వైపు కూడా మనం తడి బట్ట పెట్టి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఆ తడిపిండి ఏదైనా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నానిపోతుంది కదా, దానివల్ల పగులు రాకుండా చాలా చక్కటి టేస్ట్ వస్తుంది, బాగుంటాయి. చూసేసారు కదా, ఇలా మనం క్లాత్ తోటి అంటూ ఉంటేనే మనకు ఇవ్వండి పొంగుతూ ఉన్నాయి కదా మధ్య మధ్యలో. ఇక అది అలాగే మనం ఇక మంట కాలే కొంది ఇంకా ఎక్కువైపోతుంది పొంగడము. చూసేసారు కదా, చూడండి ఎలా పొంగుతుందో, మనం ఒత్తేటప్పుడే పొంగుతున్నాయి. చూసారు కదా, ఇదిగోండి ఇది చూడండి ఇంకా బాగా పొంగింది. అలా పొంగితే మనకి లేయర్స్ లాగా జొన్నపిండి లోపల కూడా బాగా హీట్ అయ్యి
కరెక్ట్గా వస్తుందండి. తినేటప్పుడు కూడా సాఫ్ట్గా భలే ఉంటాయి. నేను చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఫస్ట్లో చూసారు కదా, అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చూసారు కదా, ఇలా డల్ వచ్చేసింది అంటే పొంగింది. ఇలా పొంగింది చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇక ఇంకొక వైపు కూడా ఒకసారి అలా వేడి చేసుకొని కనుక మనం ప్లేట్లో వేసుకుని, ఇదిగోండి చూడండి, మనం ఇలా మడిస్తే కరెక్ట్గా రావాలండి. అదిగోండి అలా రావాలన్నమాట జొన్న రొట్టె. ఇదివరకు అసలు వచ్చేదే కాదండి, గుచ్చుకుంటే నొప్పి వచ్చేది. నమిలేటప్పుడు కన్నా పొరపాటు చిగుర్లకు తగిలితే బ్లడ్ కూడా వచ్చేసేది, అంత గట్టిగా వచ్చేది. ఇప్పుడు మటుకు పర్లేదండి, బాగా వస్తున్నాయి. చూసారు కదా, ఇవ్వండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయి. ఇందులో నేను అస్సలు ఒక్క స్పూన్ కూడా గోధుమ పిండి వేయలేదండి. ఒక్క స్పూన్ కాదు, ఒక్క చిటికెడు కూడా నేను గోధుమ పిండి యూజ్ చేయకుండా చేస్తాను. ఇదిగోండి చూడండి, లేయర్స్ లాగా ఇలా రావాలి ఎప్పుడైనా కానీ. అలా వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జొన్న రొట్టె అయితే చేసుకున్నాము. మరి జొన్న రొట్టెలో కాంబినేషన్ వంకాయ కర్రీ కూడా చేసుకోవాలి కదా. టొమాటో చింతపండు లేకుండా చాలా సింపుల్గా, అంటే ఇది ఫ్రై అనొచ్చు, మగ్గబెడుతున్నాం కాబట్టి ఫ్రై అనే అనుకోవచ్చు. ఫ్రై లాగే కొంచెం గ్రేవీ వచ్చేటట్టు చేసుకుందాం ఆయిల్ ఎక్కువ వేసి. ఈ వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. చూసారు కదా, ముందు నేను పోపు వేసేసుకుని తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుందాము. ఇక ఇప్పుడు కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు. వంకాయ ముక్కలు ఎప్పుడైనా కానీ కోసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి, లేదంటే చేదు వస్తాయి. చేదు ఒకటి, కలర్ కూడా మారుతుంది. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే చేదు ఉండదు, కలర్ కూడా మారదండి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇగోండి వంకాయ ముక్కలు కూడా వేసేసి ఇక వీటిని గరిటతోటి కలపకుండా ఇలా క్లాత్ పెట్టి కొంచెం మనం ఎగరవేసుకున్నట్టు ఎగరేసుకుంటే మొత్తానికి బాగా కలుస్తాయి. ముక్కలాగే ఉండాలి కానీ మగ్గిపోవాలి, చిదురు కాకూడదు. అదే టెక్నిక్ అండి. వంకాయ కూర అలా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది గరిటె పెట్టి తిప్పేసి దాని ప్రాణం సగం తీసేసి అనేది వంకాయ బజ్జీ కింద చేసేస్తారు. అట్లా కాకుండా ఇలా ముక్కలుగా ఉండేటట్టు చేసుకుంటే మనకి జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెల్లోకనే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. అలా ఉంటే గుజ్జులాగా అయిపోతే పెద్ద బాగోదండి. అంటే మొత్తం సంగటిగా అయిపోతే వంకాయ ఏం బాగుంటుంది. మనం తినాలంటే ముక్కలా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఇదిగోండి మనం వేసిన ఆయిల్ తోటే ఇంకా అది గ్రేవీ అనేది సరిపోతుంది. ఇక నేను దీంట్లో కొంచెం తెల్లగడ్డ, నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి రెండు మనం కలిపి మిక్సీ పట్టుకుని ఉన్నాం కదా, ఆ పౌడర్ వేసేసి కనుక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మీరు సాల్ట్ అది చెక్ చేసుకోండి. నేను సాల్ట్ అది ఒకేసారి సరిపడా వేసేస్తానండి, మరీ తక్కువ అయితే తర్వాత లాస్ట్లో వేసుకుంటాను. కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, సరిపోయింది. ఇక దీంట్లో ఇప్పుడు మనం ఇదిగోండి, నాకెందుకో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి నేను తర్వాత సాల్ట్ వేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను. చూసారు కదా, ఇలా కొంచెం ఈ వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. దానివల్ల మనకి గ్రేవీ కూడా వస్తుంది. ఆనియన్స్ అవి వేసాం కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. ఈ మెథడ్లో చేసుకోండి.